ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నేను మీ అభినయ్ దర్శన్. ఈరోజు పొద్దున యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. అదే నేను ఎప్పుడు నామినేషన్ వేస్తున్నాను, అందరూ సపోర్ట్ చేయండి, నామినేషన్ వేసే రోజు మీరు అందరు రండి అని చెప్పి ఒక వీడియో చేస్తూ అక్కడ అన్ని మతాలు ఒకటే, అందరూ మనుషులు సమానమే, మనిషికి మతాన్ని అంటగట్టద్దు అని ఒక సెక్యులర్గా నేను మాట్లాడడం జరిగింది. అయితే చాలామంది కొంతమంది నాకు మెసేజ్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. ఏమనంటే అదేంటి అభినయ్ దర్శన్ క్రైస్తవుల పక్షంలో నిలబడతాడు అనుకుంటే ఇప్పుడేంటి సడన్గా ఏదో పార్టీలో జాయిన్ అయ్యాను అంటున్నాడు, అన్ని మతాలు ఒకటే అంటున్నాడు అని చెప్పి వాళ్ళు కొంచెం అపార్థం చేసుకుంటున్నారు. నేను ఒకటే స్పష్టత ఇస్తున్నాను మీకు. ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, నేను నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు సిఐ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు క్రైస్తవులని కానీ, క్రైస్తవుల పేర్లు చెప్పి ఓట్లు అడగడం కానీ, క్రైస్తవుల పేరు చెప్పి డబ్బులు అడగటం కానీ చేయకూడదు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. క్రైస్తవులే కాదు, హిందువులైనా ముస్లింలను ఎవరైనా మతం పేరు ఎత్తకూడదు. ఈ ఎలక్షన్స్ అయిపోయే వరకు క్యాంపెయినింగ్లో కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ ఎక్కడా కూడా ఒక మతం పేరు, ఒక వర్గం పేరు, ఒక కులం పేరు ఎత్తకుండా మీరు మాట్లాడాలి. ఈ పార్టీ క్రైస్తవుల పార్టీ, ఈ పార్టీ హిందువుల పార్టీ అని కూడా మీరు ఎత్తకూడదు అని చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. ఒకవేళ మీరు కనుక మతాన్ని కోసం మాట్లాడితే, ఒక కులం ఒక వర్గం కోసం మాట్లాడితే, ఈ పార్టీ క్రైస్తవుల పార్టీ అని మీరు మాట్లాడితే 21 రోజు మిమ్మల్ని రిమాండ్ చేస్తాము, బెయిల్ రాదు మీకు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సిఐ గారు చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. కాబట్టి నేను ఒక మతాన్ని ఒక వర్గాన్ని సూచించి మాట్లాడటం లేదు, అర్థం చేసుకుంటారని నేను తెలియపరుస్తున్నాను. ఎవ్వరు అపార్థం చేసుకోవద్దు. ఇంతకాలం నేను మాట్లాడేది మీరు చూశారు, కానీ ఇప్పుడు ప్రభుత్వాన్ని, అధికారులు మనం గౌరవించాలి, ఈ చట్టాన్ని గౌరవించాలి. ఎలక్షన్ కోడ్లో మనం క్రైస్తవులు అని చెప్పి మనం ప్రస్తావిస్తూ మాట్లాడకూడదు. ఇప్పుడు నేను ఏ పార్టీలో అయితే సభ్యత్వం తీసుకొని ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నా, ఆ పార్టీ కూడా మన పార్టీయే, మన వాళ్ళది. ఈ వివరాలు కూడా నేను మాట్లాడకూడదు. తర్వాత మీకు స్పష్టమైన వివరణ ఇస్తాను. అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.